బెంగళూరులో జరిగిన దారుణం నగరాన్ని షాక్కు గురిచేసింది. సహజీవనం తప్పు అన్నందుకు తల్లి, తండ్రి, చెల్లిని చంపేసింది ఓ యువతే. తమిళనాడుకు చెందిన సోమసుందర్, ముత్తులక్ష్మి దంపతులకు శ్వేత, సుప్రియ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. వారి చదువుల కోసం బెంగళూరుకు వచ్చి నల్లూరుహళ్లిలో ఉంటున్నారు. పెద్ద కుమార్తె శ్వేతకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 2 ఏళ్ల క్రితం ఉద్యోగం వచ్చింది. కంపెనీ ఉండే ఏరియాలోని ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటారని తల్లిదండ్రులకు చెప్పింది. పిలిచినప్పుడు ఇంటికి రాకపోవడం, ఫ్లాట్ ఎక్కడో ఉందని చెప్పకపోవడంతో తల్లిదండ్రులు ఆరాతీగా ఆంధ్రప్రదేశ్కు చెందిన కెనెత్ అనే యువకుడితో సహజీవనం చేస్తోందని తెలిసింది. సహజీవనం వద్దని ఇంటికి వచ్చేయాలని అనేకసార్లు ఫోన్ చేసి శ్వేతను బతిమలారారు తల్లిదండ్రులు. తాను కెనెత్తోనే ఉంటానని తెగేసి చెప్పింది శ్వేత. మరోవైపు శ్వేత, కెనెత్ కలిసి వ్యాపారం చేయగా 30 లక్షల వరకు నష్టం వచ్చింది. అప్పులు తీర్చేందుకు ఆస్తిలో తన వాటా పంచాలంటూ శ్వేత గొడవ మొదలుపెట్టింది. సిగేహళ్లిలోని సాయి గ్రీన్ అపార్ట్మెంట్లో శ్వేత ఉంటోందని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు సోమసుందర్, ముత్తులక్ష్మి, చెల్లెలు సుప్రియ కలిసి సోమవారం రాత్రి అక్కడికి వెళ్లారు. తమతో రావాలని శ్వేతను బతిమలాడుకున్నారు. శ్వేత తన ప్రియుడి కెనెత్తో కలిసి తల్లిదండ్రులు, చెల్లెలపై దాడి చేసింది. ముత్తులక్ష్మి, సుప్రియ అక్కడికక్కడే చనిపోయారు. వెంటనే శ్వేత, కెనెత్ పరారయ్యారు. పక్కింటి వారు గుర్తించి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కేఆర్పురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. इधर है कौन है अभी उनका मतलब बेटी है ना उसका बेटी का लड़का है इधर है कौन है अभी